ఈరోజు కకరాలు చేశాను. మీరు చూసేద్దురు రండి. నమస్తే అండి. నేను మీ అమలాని. ఐఎమ్ లాగ్స్కి స్వాగతం. ముందుగా కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకున్నాను నేను. దానికి ముప్పావు వంతు బెల్లం వేసుకోవాలి. దానిలోనే ఒక యాలక్కాయ దంచుకొని వేసుకున్నానండి. ఈ మూడు కలిపి ఒక గిన్నెలో కలిపి స్టవ్ మీద పెట్టి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఒక స్పూన్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఆ నీళ్ళు వేసి పాకం వచ్చి దగ్గరికి అయ్యాక ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ నూక, అదేనండి సూజీ అంటారు కదా, అది ఒక గిన్నెలోకి తీసుకొని రెండు కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో ఏ కప్తో అయితే గోధుమ పిండి నూక తీసుకున్నామో ఆ కప్తోని 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. అందులోనే కొంచెం ఉప్పు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా పంచదార, ఒక 2 స్పూన్లు పంచదార వేసుకొని మరుగుతుంటే ఈ నూక పిండి కలుపుకుంది ఉంది కదా, అది అందులోనే వేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఉడికాక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ బాగా అది పిసుక్కొని చపాతీ ముద్దలా చేసుకోవాలి. చేసి కొంచెం అప్పాల్లాగా పలుచగా చేసుకొని అందులో ఈ కొబ్బరి పూర్ణం ఉంది కదా, మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణం, అది గట్టిగా పెట్టి చుట్టూ క్లోజ్ చేసి మళ్ళీ అప్పాల్లా ఒత్తుకోవాలండి. చేతితోటి ఇలా నొక్కితే అయిపోతుంది. వేసుకొని అవన్నీ చేసుకుంటూ ఒక పక్కన పెట్టేసి ఒక మూకుడులోన ఆయిల్ వేసుకొని అది స్టవ్ మీద పెట్టి అది వేడయ్యాక ఈ తయారు చేసుకున్న కక్కరాలు ఉన్నాయి కదా, అవన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేడివేడిగా తింటే కరకరలాడుతూ ఉంటాయండి. చల్లారినా బాగుంటాయి. ఆయిల్ అస్సలు లాగదు. మీరు చేసుకోండి. ఇంతేనండి. ఇంకొంటాను. తర్వాత వీడియోలో కలుద్దామండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.